హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ 31st ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. విక్రమ్ ఆ మెసేజ్‌ని చూసాడే కానీ రిప్లై ఇవ్వలేదు. గంట సేపు వెయిట్ చేసింది తనుజ. అయినా రెస్పాన్స్ లేకపోవడంతో ఇక ఏం చేయలేక పడుకుంది. అలా రోజులు గడిచి అందరూ అను వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యారు. 2 పెళ్ళిళ్ళకి ముహూర్తం పెట్టించడానికి. జాతకాల ప్రకారం 2 పెళ్ళిళ్ళకి ఒకే రోజు ముహూర్తాలు కుదరడంతో అంతా ఆనందపడ్డారు. ముందు అను, రామ్‌ల పెళ్లి. ఒక గంట తర్వాత తనుజ, విక్రమ్‌ల పెళ్లికి ముహూర్తాలు కుదిరాయి. అందరూ ఓకే చెప్పడంతో పంతులు గారు అవే ముహూర్తాలు ఖాయం చేసి పేపర్ పైన రాసి ఒక్కొక్కరికి ఒక్కో పేపర్ ఇచ్చారు. ఆ రోజు రామ్ పెళ్లికి లీవ్ పెట్టాలని రాలేదు. విక్రమ్ కాలేజీ పనుల వల్ల రాలేదు. తనుజ మాత్రం వచ్చింది తన పేరెంట్స్‌తో. అను కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళని నవ్వుతూ పలకరించి ఆహ్వానించడంతో గోపాలరావు, రత్నతో తనుజ కూడా ఆనందపడింది. ముహూర్తపు పేపర్ ఇచ్చి పంతులు గారు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళాక పెద్దవాళ్ళందరూ పెళ్లి ఏర్పాట్లు ఎలా చేయాలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆడవాళ్ళు నగలు, చీరల కోసం, మగవాళ్ళు భోజనాలు, పందిళ్ళు, ఇంకా మిగిలిన వాటి కోసం. అంజలి అందరికీ భోజనం వండించే పనిలో పడింది. తనుజ నెమ్మదిగా అను దగ్గరికి వచ్చి తన ఒడిలో ఉన్న చింటూని చూసి హాయ్ అని పలకరించింది. వాడు ఆమెను చూడగానే కోపంగా ముఖం తిప్పుకున్నాడు. దాంతో తనూజ నొచ్చుకుంది. అది చూసిన అను, చింటూ కన్నా తప్పు అత్తమ్మ నిన్ను విష్ చేసింది కదా! మరి నువ్వు విష్ చేయాలా వద్దా? అంది. అత్తమ్మ ఎవరు? నాకుంది ఒకతే అత్తమ్మ, అది నువ్వే. ఇంకెవ్వరిని నేను అలా పిలవను అన్నాడు. వాడు తనూజను ఉరిమి చూస్తూ. ఆ మాటలు విన్న రమ్య దీనికి బాగా అయింది అని అనుకుంటే అను చింటూని మందలించింది. పోనీలే అను, వాడికి ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతం పెట్టి బాధ పెట్టడం? వదిలేయ్ అంది తను. అవునవును, ఇష్టం లేని పనులు బలవంతంగా చేయించడం గురించి నువ్వే చెప్పాలి మరి అంది రమ్య. రమ్య మాటలకి తనుజ మనసు చివుక్కుమంటే అను మాత్రం కోపంగా రమ్య ఏంటా మాటలు తప్పు కదా అంది. ఏ ఎందుకని కోపడుతున్నావు? ఈవిడ చేసిన ఘనకార్యం గురించే ఇలా చెప్పేది. అయినా ఈవిడ చేసింది నువ్వు రామ్ గారు మర్చిపోవచ్చు, కానీ నేను మాత్రం మర్చిపోలేను. ఎంత ఏడ్చావు? మాటలతోనే నిన్ను చిత్రవద చేసి మానసికంగా ఎన్నోసార్లు చంపేసింది. అలాంటిది ఇప్పుడు నేను ఒక్క మాట అంటే ఏమైపోదులే అంది ఉరిమి చూస్తూ. అను రమ్య మాటలకి కోపం తెచ్చుకుంటూ తనని తిడుతుంటే వద్దను, ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. నేను చేసిన పనులు అలాంటివి అని అంది. హలో ఏంటి నువ్వు మధ్యలో? అది నా ఫ్రెండ్ నన్ను తిడుతుంది, కావాలంటే కొడుతుంది కూడా. మా ఇద్దరి మధ్యలోకి వచ్చావనుకో అది ఊరుకున్నా నేను ఊరుకొని చెప్తున్నా అని వేలు చూపించి చేసేవన్నీ చేసి ఇప్పుడు నీతి కబుర్లు చెప్తుంది అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రమ్య. వెళ్తూ వెళ్తూ చింటూని కూడా తీసుకెళ్ళిపోయింది రమ్య. తన మాటలేమీ పట్టించుకోకు తను, దానికి కొంచెం కోపం ఎక్కువ అని అను సర్ది చెప్తుంటే పర్వాలేదులే అను, తనేమీ తప్పుగా అనలేదు అని. అయినా నాకు తన మాటల్లో నా మీద కోపం కన్నా నీ మీద ప్రేమే కనిపించింది. నిజంగా నువ్వు చాలా లక్కీ అను, నేనెంత ప్రేమించే ఫ్రెండ్ దొరికినందుకు అంది తనుజ. అదైతే నిజమే తను, నిజంగా అలాంటి ఫ్రెండ్ ఎవ్వరికీ ఉండదు. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంది, నా క్షేమమే కోరుకుంటుంది. ఒక్కోసారి అనిపిస్తుంది అది నా ఫ్రెండ్ కాదు తోబుట్టు అని అంది అను దూరంగా కనిపిస్తున్న రమ్యని చూస్తూ. దేనికైనా అదృష్టం ఉండాలి. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ అందరూ నేను ఖర్చు పెట్టే డబ్బు కోసమే నా వెనకాల తిరిగేవారు. ఇప్పుడు జరిగింది తెలుసుకొని కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా నాతో మాట్లాడడం లేదు. ఒకప్పుడు డబ్బు ఉంటే చాలు ఏదైనా దొరుకుతుంది అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు తెలిసింది డబ్బుతో కొనలేనివి చాలానే ఉన్నాయని అంది కళ్ళు తుడుచుకుంటూ. అంటే ఏంటి తను, నేను నీ ఫ్రెండ్‌ని కాదా? అంది అను తను భుజంపై చెయ్యేసి. ఆ మాటకి తనూజ నవ్వుతూ అను వంక చూసి నువ్వు చెప్పేది నిజమేనా? లేదంటే నేను బాధపడతానని ఇలా అంటున్నావా? అంది. లేదు తను, నేను మనస్ఫూర్తిగా ఈ మాట చెప్తున్నాను. ఇక నుంచి మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంది అను చెయ్యి చాపి. తను ఆ చేతిని వద్దని హగ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అంది. అను కూడా తనని హగ్ చేసుకుని వెన్నుపై నిమిరింది. భోజనాలకి టైం అవ్వడంతో అంజలి పెద్దవాళ్ళందరినీ పిలిచి భోజనాలు వడ్డించింది. వాళ్ళు తింటూ ఉండగానే అను తను ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి అందరూ ఆనందపడ్డారు. ఒక్క రమ్య తప్ప. ఆమె వాళ్ళని చూసి ఇద్దరికి మధ్యలోకి వెళ్ళి నించుంది ఒడుక్కుంటూ. తను నవ్వుతూ రమ్య వైపు చూసి ఫ్రెండ్స్ అంది చెయ్యి చాపి. రమ్య ఆ చేతిని తనుని మార్చి మార్చి చూసి అను సైగ చేయడంతో సరేలే ఫ్రెండ్స్ అంది చెయ్యి కలుపుతూ. అందరూ అయిపోయిన తర్వాత ఇక ఆఖరిగా అంజలి, అను, తను, రమ్య భోజనం చేశారు కబుర్లు చెప్పుకుంటూ. అప్పుడే రామ్ ఫోన్ చేయడంతో అను ఆ ఫోన్ వైపు చూసి ఎక్స్క్యూజ్ మీ అని వెళ్ళబోతుంటే
రమ్య అంటుకొని అల్లరి పెట్టింది. ఆమె నుంచి ఎలాగోలా తప్పించుకొని తన రూమ్కి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది అను. హలో అని అను అనగానే, ఆ చెప్పండి మేడం, ఏంటి ఇంత లేటుగా ఫోన్ లిఫ్ట్ చేశావు అని అడిగాడు రామ్. ఏం చెప్పమంటారు ఆఫీసర్, రమ్య ఉందిగా, అది అస్సలు నన్ను కదలనివ్వలేదు, ఏడిపించేస్తుంది అంది అను. అయ్యో పాపం అని నవ్వుతూ, అవును అను, రమ్య అంటే గుర్తొచ్చింది, మా ఫ్రెండ్ మొన్న రమ్యను మన ఎంగేజ్మెంట్లో చూశాడంట, వాడికి రమ్య చాలా నచ్చిందంట, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడమంటున్నాడు, నువ్వేమంటావు అన్నాడు. మీకు తెలిసిన వాళ్ళైతే ఇంకెందుకండి ఆలోచించడం, మీరేం చేసినా బాగా ఆలోచించే కదా చేస్తారు అంది అను. అవుననుకో, కానీ ఇది రమ్య ఇష్టం మీద ఆధారపడి ఉంది, తనకి కూడా నచ్చాలి కదా అన్నాడు. అవునండి, ఆంటీ వాళ్ళకి కూడా నచ్చాలి అంది అను. అందుకే ఎలానో మేము కార్డ్స్ పట్టుకొని వస్తాంగా, అప్పుడు నేనే డైరెక్ట్గా మాట్లాడతాను అన్నాడు రామ్. సరేనండి అని షాపింగ్కి ఎప్పుడు వస్తారు అని అడిగింది అను. వస్తాను 2 రోజుల్లో అని వాళ్ళ మాటలు సాగాయి. అను వెళ్ళి చాలాసేపు అయింది అని అనుకుంటూ తనూజ తన ఫోన్ తీసుకుని విక్రమ్ కాంటాక్ట్ ఓపెన్ చేసి విక్రమ్ అని ఉన్న పేరుని హస్బెండ్ అని టైప్ చేసుకుని విక్కీ కూడా ఫోన్ చేస్తే బాగుండు అని అనుకుంది. సాయంత్రం కాగానే ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. అన్నట్టుగానే రామ్ లీవ్ పెట్టి 2 రోజుల్లో వచ్చాడు షాపింగ్కి. అతను రావడంతో అందరూ వెళ్ళారు. విక్రమ్ ముందు రాను అన్నాడు, కానీ తల్లి మాటలు గుర్తొచ్చి వెళ్ళాడు. ముందు పెళ్లి కూతురికి చీరలు సెలెక్ట్ చేద్దామనుకుని పట్టు చీరల దగ్గరికి వెళ్ళారు. అక్కడున్న సేల్స్మెన్ అన్నీ చూపిస్తూ ఉంటే రామ్ ఒక్కొక్కటి అను భుజంపై వేసి చూస్తూ తనకి నచ్చిన చీరను సెలెక్ట్ చేశాడు. వాళ్ళని చూసిన తనుజ విక్రమ్ కూడా తనకి సెలెక్ట్ చేస్తే బాగుండు అనుకుంది, కానీ అది జరగని పని అని తెలిసి వసుతో అత్తయ్య మీరు చూడండి అంది. ఆవిడకి తను బాధ అర్థమై కొడుకు వైపు చూసేసరికి విక్రమ్ తనకు నచ్చిన బ్లూ కలర్ చీరను తీసి వాళ్ళమ్మ చేతిలో పెట్టి, అమ్మ నేను నా డ్రెస్ తీసుకుంటాను, తనని పంపించు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ చీరను చూసి వసు సంతోషంగా, చూసావా తను, విక్కీ నీకోసమే ఈ చీర తీశాడు, అలానే నిన్ను రమ్మన్నాడు, వెళ్ళు అంది చెవిలో మెల్లిగా. అత్తగారి మాటలు విన్న తను షాకింగ్గా చూస్తూ, ఏంటత్తయ్య మీరు అనేది అంది. అయ్యో నిజం తల్లి, వెళ్ళు అంటూ తనే తీసుకెళ్ళి విక్కీ మీరిద్దరూ నేను డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోండి, నేను వెళ్ళి మిగతావి తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది. విక్రమే స్వయంగా పిలిచాడని తెలిసినా అతనితో మాట్లాడాలంటే తనూజకి ధైర్యం చాలడం లేదు. విక్రమ్ కూడా తనతో ఎలా మాటలు మొదలు పెట్టాలో తెలియక చూసిన డ్రెస్లని చూస్తూ ఉన్నాడు, కానీ నోరు మెదపడం లేదు. ఒక 2 డ్రెస్సులు పట్టుకొని అద్దంలో నుంచి తను వైపు చూసి కనుబొమ్మలు ఎగరేశాడు. తను దగ్గరికి వచ్చి అందులో ఒక డ్రెస్ చూపించి, ఇది బాగుంది అంది. వెంటనే ఆ డ్రెస్ ప్యాక్ చేయమని పట్టు పంచులు తీసుకొని, నీకు ఇంకేమైనా కావాలా అని అడిగాడు తనూజని. వద్దు అంటూ తలూపుతూ ఉంటే, అదేంటి తను అలా అంటావు, పెళ్ళంటే మనకు ఎన్నుంటాయి, నువ్వు ఊహ అంటే ఎలా అంటూ, విక్రమ్ మీరు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, నేను ఆఫీసర్ వెళ్ళి ఆయనకి డ్రెస్ తీసుకొని వస్తాము అని అంది. ఇది అన్యాయం అను, నీకేమో శారీ తీసుకోవడానికి 2 గంటల, నాకేమో డ్రెస్కి 10 నిమిషాలు చాలా అన్నాడు రామ్. మరి 2 గంటలు చూస్తారా ఏంటి మీరు, రండి అంటూ లాక్కెళ్ళింది రామ్ని. రామ్ ఫేస్ చూసి తను విక్రమ్లో నవ్వుకున్నారు. అన్నట్టుగానే అను 10 నిమిషాల్లో రామ్కి డ్రెస్ సెలెక్ట్ చేసింది. కంగారుగా తీసిన అను సెలెక్షన్ మాత్రం అదిరిపోయింది. వాటిని చూసి ఏమో అనుకున్నా, కానీ నీ సెలెక్షన్ సూపర్ అన్నాడు రామ్. మరేమనుకున్నారు, ఏసీపీ రామ్ భార్య అంటే అంది అను గాగుల్స్ పెట్టుకుంటూ తన వేషాలకు నవ్వుకుంటూ. సరే పద, అక్కడ తను వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నాడు. అవునవును పదండి అంది అను. ఇద్దరు చేతులు చేసుకుని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వస్తుంటే వాళ్ళని చూసిన తనుజ విక్రమ్లు మురిపంగా చూస్తూ ఉండిపోయారు. పద తను, ఇప్పుడు చూపిద్దాం మనం ఏంటో ఏంటో వీళ్ళకి అంటూ వెళ్తుంటే రామ్ విక్రమ్లు ఒకరి ముఖం ఒకరు చూసుకుని అబ్బో అనుకుంటూ వాళ్ళ వెనక వెళ్ళారు. వాళ్ళ షాపింగ్ పూర్తయ్యేసరికి రామ్ విక్రమ్ చేతులు సంచులతో నిండిపోయాయి. అప్పటికి కానీ అర్థం అవ్వలేదు ఇద్దరికి అను ఎందుకలా అందో. నీరసంగా బ్యాగులు మోసుకుంటూ వచ్చి కారులో పెట్టి చెమటలు తుడుచుకొని, అందరికీ నేను చెమటలు పట్టిస్తుంటే అను నాకు చెమటలు పట్టించేసింది విక్రమ్ అన్నాడు రామ్. అప్పుడే అలా అంటే ఎలా, ఇంకా చాలా ఉంది అను ఆ మాటలు వింటూ అక్కడికి వచ్చి, ఆ మాటకి ఏంటి ఇంకా ఉందా అన్నారు ఇద్దరు ఒకేసారి గుండెల మీద చేతిని వేసుకుంటూ. వాళ్ళని చూసిన అను తనూజులకైతే నవ్వు ఆగలేదు. నవ్వుతున్న వాళ్ళని చూసి రామ్ విక్రమ్లు తమాయించుకుని నిలబడి సరే కానివ్వండి అని పైకి అన్నారు, కానీ లోపల ఇద్దరికి భయం స్టార్ట్ అయింది. అయ్యో
ఉంది అంటే ఇప్పుడు కాదు ఆఫీసర్, పెళ్ళైన తర్వాత అంది అను. ఆ మాట వినగానే హమ్మయ్య అనుకున్నారు రామ్, విక్రమ్‌లు. మన వాళ్ళకి షాపింగ్ ఇంకా కంప్లీట్ కాలేదనుకుంటా. మనం ఈలోపు కాఫీ తాగొద్దామా? అంది అను. మిగిలిన వాళ్ళు సరే అని కాఫీ షాప్‌కి వెళ్లారు. కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో కాఫీ వచ్చింది. నలుగురు కాఫీ తాగుతూ ఉండగా అక్కడికి రామ్ ఫ్రెండ్ రితేష్ అనుకోకుండా వచ్చాడు. అదేనండి మన రమ్యని ఇష్టపడ్డాడుగా అతను. అతన్ని చూసి విష్ చేసి వాళ్ళ పక్కన కూర్చోబెట్టి అందరికీ పరిచయం చేశాడు రామ్. అనుకి ముందే విషయం తెలిసి ఉండడంతో అతన్ని గౌరవంగా పలకరించింది. రమ్య అనసూయ వాళ్ళతో షాపింగ్‌లో ఉంది. వీళ్ళ మధ్య ఎందుకని. అను రమ్య కూడా ఉంటే బావుంటుందని తనకి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంది. రమ్య ఇదేంటి ఎవరు చెప్పకుండా రమ్మంది, ఏమై ఉంటుంది అని అనుకుంటూ సైలెంట్‌గా అక్కడి నుంచి వచ్చి అను వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. రితేష్ రమ్యని చూడగానే ఆశ్చర్యపోయి రామ్ వంక చూశాడు. రామ్ అతన్ని చూసి నవ్వుతూ కళ్ళార్పి సైగ చేశాడు. రితేష్ ఫుల్ హ్యాపీ అయిపోయి థ్యాంక్స్ రా అని పెదవులు కదల్చి జుట్టు సర్దేసుకొని రమ్యకి ఎదురుగా ఉండేలా కూర్చున్నాడు. అంటే ఇప్పుడు రితేష్, విక్రమ్, తనూజ ఒకవైపు, రమ్య, అను, రామ్ ఒకవైపు ఎదురెదురుగా కూర్చున్నారు. విక్రమ్ తనూజలకి హాయ్ చెప్పి రితేష్ ఎవరు అన్నట్టుగా చూసింది అను వైపు. ఆయన రామ్ గారి ఫ్రెండ్ అని చెప్పింది అను. ఓ అని రితేష్ వంక చూసి పలకరింపుగా నవ్వింది రమ్య. ఆ మాత్రానికి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు రితేష్. ఎందుకే ఏదో కొంపలు మునిగిపోయినట్టు అర్జెంటుగా రమ్మన్నావు అని అడిగింది రమ్య అనుని మెల్లిగా. ఊరికనే అలా ఉంటేనే కదా నువ్వొస్తావు అందుకే అంది అను. నిన్ను గుద్దేయాలే అంటూ కాఫీ కప్ తీసుకుని తాగుతూ ఎదురుగా ఉన్న రితేష్ వైపు చూసింది. అతను కన్నార్పకుండా తననే గుచ్చి గుచ్చి చూస్తుంటే ఇదేంటి ఇతను నా వైపు అలా చూస్తున్నాడు అని అనుకుంది. రామ్ అనుకి చెవిలో ఏదో చెప్పి ఫోన్ వచ్చినట్టుగా వెళ్ళాడు. తర్వాత అను రితేష్ అతనితో మాట్లాడుతూ అతని గురించి అన్నీ అడిగింది. ఇదేంటిది అతను ఏదో పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకులా ఇంటర్వ్యూ చేస్తుంది అని మనసులో అనుకుంది రమ్య. అక్కడ ఏం జరుగుతుందో విక్రమ్‌కి కొద్ది కొద్దిగా అర్థమై ఇప్పుడే వస్తాను అని చెప్పి దూరంగా ఉన్న రామ్ దగ్గరికి వెళ్ళాడు. రామ్ అతను అని అడుగుతుంటే నీ అనుమానం నిజమే విక్కీ, అతను మన రమ్యను ఇష్టపడుతున్నాడు. నేనే స్వయంగా వెళ్ళి రమ్య వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడి అప్పుడు రమ్యని అడుగుదాం అనుకున్నా. కానీ వాడు సడన్‌గా కనిపించడంతో ఒకసారి రమ్య కూడా చూసినట్టుగా ఉంటుందని ఇలా అరేంజ్ చేసింది అను. అవునా? చూడడానికి చాలా బాగున్నాడు నీ ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి డెఫినెట్‌గా మంచివాడే అయ్యుంటాడు అని అన్నాడు విక్కీ. థ్యాంక్స్ విక్కీ అని నిన్నొకటి అడగొచ్చా విక్కీ అని అన్నాడు రామ్. నువ్వు పర్మిషన్ అడగడం ఏంటి రామ్? ఏదైనా సరే అడిగే రైట్స్ నీకున్నాయి. అవసరమైతే ఒకటి పీకినా నేను ఫీల్ అవ్వను. బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్ రామ్ అన్నాడు విక్కీ. అతని మాటలకు రామ్ విక్కీని హత్తుకొని థ్యాంక్స్ విక్కీ అని నేను మాట్లాడాలనుకుంది తనుజ కోసం అన్నాడు రామ్. ఆ మాట వినగానే కొంచెం ఇబ్బంది పడి అది రామ్ నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైంది కానీ అంటూ ఆగిపోయాడు విక్కీ. సారీ విక్కీ, ఇది మీ పర్సనల్ అని తెలుసు కానీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. తనుజ చాలా మంచి అమ్మాయి. అసలు నాకు తెలిసిన తనుజ వేరు, ఇప్పుడున్న తనుజ వేరు. అప్పుడు కూడా తన స్వభావం మంచిదే, కాకపోతే మొండిది కూడా. ఒక్క నా విషయంలో తప్ప ఇంకెవ్వరిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టేదే కాదు. నా కోసం ఎంతకైనా తెగించేది. అది ప్రేమ కాదు, పంతం అని నేను ఎన్నిసార్లు నచ్చచెప్పినా వినలేదు. అలాంటి అమ్మాయి నీ కోసమే నీ ప్రేమను పొందడానికి పూర్తిగా మారి నీకెలా ఇష్టమో అలా ఉండాలనుకుంటుంది. అనుకోవడం ఏంటి, ఉంటుంది కూడా. అందుకే ప్లీజ్ ఇప్పటికైనా తనని అర్థం చేసుకో. ఆమెకు నీ ప్రేమను అందించు. ఇది మీ శ్రేయోభిలాషిగా నా రిక్వెస్ట్ అన్నాడు విక్కీ చేతులు పట్టుకొని. విక్కీ ఆ చేతులపై తన చేతి నుంచి మీరే కాదు మా అమ్మ నాన్న కూడా ఇలానే చెప్పారు. మీ అందరి మాటలు విన్న తర్వాత మీరంతా చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఒకసారి ఆలోచిస్తే జరిగిన దాంట్లో తనుజ తప్పెంతుందో నాది కూడా అంతే ఉంది. కానీ నేను ఎన్ని రోజులు మూర్ఖంగా తప్పంతా తనదే అన్నట్టు బిహేవ్ చేశాను. తనతో ప్రవర్తించిన తీరు తలుచుకుంటే నా మీద నాకే కోపంగా ఉంది అన్నాడు విక్కీ. అతని మాటలు పూర్తవ్వకుండానే రామ్ విక్కీని థ్యాంక్స్ విక్కీ, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నా మనసులో ఉన్న పెద్ద భారాన్ని దించేశావు అన్నాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై అయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.